బాదుషా. బాదుషా అంటేనే ఇష్టం లేనోళ్ళు అస్సలుండరు. బాదుషా అంటేనే చాలా మందికి ఇష్టం. అందులో నాకు కానీ చాలా ఇష్టం బాదుషా అంటే. ఇంట్లోనే ఇంత టేస్టీగా చేసుకోవచ్చా అని అనిపించింది నాకైతే. టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చింది. ఫస్ట్ టైం చేసా. టేస్ట్ ఎలా వస్తదో అనుకున్నా. టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చింది. అది ఎలా చేయాలో మీరు చూసేయండి. మైదా పిండి ఏసుకోవాలి. మైదా పిండిలో కొంచెం బేకింగ్ సోడా, సాల్ట్ కొంచెం ఏసి బాగా జల్లించేసిన తర్వాత నెయ్యి కొంచెం ఏసుకొని కలిపేసుకోవాలి. అలా కలిపేసిన తర్వాత వాటర్ కొంచెం పోయాలి. వాటర్ పోసి బాగా కలిపేసుకోవాలి. ఇలా చపాతీ పిండి కలుపుకుంటాం కదండీ! అలా కలిపేసుకోవాలి. అలా కలుపుకొని కాసేపు అలా పక్కన పెట్టేయాలి. ఇంకా పిండి పక్కన పెట్టేసి పాకం కోసం అయితే రెడీ చేసుకుంటున్నా. చక్కెరేసేసి నీళ్ళు పోసేసి కాసేపు అలా కలపాలి. ఎక్కువగా గట్టిగా రాకూడదండి పాకం. కొంచెం జిగురు జిగురుగా సైజ్ అంత పిండి తీసుకొని 2 చేతుల మధ్యలో పెట్టి బాగా నలిచి పెద్ద రంధ్రమే చేసేయాలి. ఇంకా అన్నీ అలా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నూనె ఎక్కువ వేడి ఉండకూడదండి. చెయ్యి పెట్టేటట్టు ఉండాలి. అలా లైట్‌గా ఏడుంటే చాలు. ఇంకా చేసి పెట్టిన బాదుషాలన్నీ అందులో ఏసేసుకోవాలి. ఇందులో అలా 4, 5 నిమిషాలు వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఇంకా పైన తేలుతది. అప్పుడు అదంతా బాగా తిప్పేసుకోవాలి. ఎక్కువ మాడనివ్వకూడదండి. ఈ కలర్ వస్తే చాలు. ఇంకా గ్యాస్ ఆపేసి ఇంకా అదంతా తీసేసి బాదుషాలన్నీ తీసి పాకం చేసి పెట్టాం కదా! అందులో ఏసి కాసేపు అలా వదిలేస్తే చాలండి. అంతేనండి.